చూసుకుంటే కనుక ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఏదైతే గడిచిన 20 సంవత్సరాలుగా ఏలూరు నగరంలో అనేక శాంతివనం అశోక్ నగర్ బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ సొసైటీ ఈ సొసైటీ ఒక టీమ్గా ఫామ్ అయ్యి మరి శాంతివనంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు అన్ని విధాల సహాయ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ప్రతిపాదనని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని మన కౌన్సిల్లో తీసుకొచ్చి ఈ శ్మశాన వాటిలో అక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతుంది. అయితే ఇది గతంలో ఏదో డిస్టర్బ్ అక్కడ ఉండవలసిన వెహికల్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా గత ప్రభుత్వంలో దాన్ని పోవడం జరిగింది. దానివల్ల మళ్ళీ కౌన్సిల్ అనుమతితో ఇది పెట్టమని మేమందరం కూడా కోరడం జరిగింది. ఎందుకంటే మా వైపు ఉన్న వార్డుల దాదాపు ఒక 20-25 వార్డుల దాకా అక్కడే నిర్ణయ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో దాని మీద మేము దీనికి పోతే ప్లాస్టిక్ వారు ఎప్పటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి వారు ఆ శ్మశానాన్ని బాగు చేయడం దానికి కావాల్సిన గతంలో 20 సంవత్సరాల క్రితం అయితే ఆ శ్మశాన వాటికి అడుగు కూడా పెట్టడానికి వీలైనంతగా ఉండేది. వాళ్ళంటే వాళ్ళ సహకారం జన సహకారం మీద మళ్ళీ బాగు చేయడానికి వారే స్వచ్ఛందంగా వచ్చి మీరు చేయమంటే మేము చేస్తాం, కానీ కౌన్సిల్ వారు అనుమతి చేస్తాం ఈసారి అని చెప్పి అంటాం. అది కూడా కరెక్టే కదని చెప్పేసి మా శాసనసభ్యులు వారు దానికి కావాల్సిన సహాయానికి కావాల్సిన ఏర్పాట్లే కానీ దాని అనుమతి కానీ ఇప్పిస్తాను, మీరు అందరూ చేయండి. దాంతోపాటు మా మేయర్ వారు మా శాసనసభ్యులు వారు వారి సహకారం అందిస్తామని చెప్పడం, దాన్ని ఈరోజు మన కౌన్సిల్ ముందు ఉంచడం, దాని అనుమతి మనందరం ఈరోజు భాగస్వామ్యం అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఇదే కౌన్సిల్లో ఈ శ్మశానాల మీద గౌరవ మేయర్ గారు అధ్యక్షున్న శ్మశానాల్లో అంటే మనిషిని బర్నింగ్ చేయడానికి ఇంతని ఫిక్స్ చేయడం జరిగింది. మొన్న ఈ మధ్య మా సోదరులో పప్పుమ వార్డులోనే ఒక బాలాగారు ఒక ఆయన చనిపారు 4-5 days బ్యాక్. అదే కొన్ని 8,000 రూపాయలు తీసుకున్నారు మేడం. అంటే నిరుపేదలు దానానికి కూడా డబ్బులు అది భారంగా ఉంటుంది కాబట్టి దాన్ని గతంలో మీ అధ్యక్షత జరిగింది 4,000-5,000 అన్నారు. అది కొద్దిగా ప్రజలకు ఉపయోగపడతారు. ఇవన్నీ డెవలప్మెంట్ అనేది బాగుంది కానీ అది ఒకటి మట్టికి మొన్న 8,000 తీసుకున్నారు. ఇక్కడ గౌరవ డిప్యూటీ మేయర్ గారు వార్డు పక్క వార్డు ఆయన వార్డు అనుకుంటాం, మరి నాకు ఐడియా లేదు కానీ ఆయన కూడా వచ్చకపోతే బాలాగారు అయినా 8,000 రూపాయలు తీసుకున్నారు 3 కప్పులకి. అలాగే అందరి దగ్గర కూడా 8,000 తీసుకున్నారు. ఇది కాదన్నారు కాబట్టి దాయించి మీకు చెప్పేది ఏంటంటే పేద ప్రజలు ఎక్కువ మంది చనిపోయే వ్యవహారం ఉంది కాబట్టి మా ఏరియాలో కొంత అది ఎందుకంటే స్లమ్సే కొద్దిగా ఆరోగ్యపరంగా ఆలోచన లేకుండా కొన్ని వ్యవహారాలు జరిగిన దాని మీద చనిపోయిన పేదవాడిని కాల్చాలి అంటే శ్మశానంలో కాల్చాలంటే ఇంచుమించుగా ఆ సామాన్ తీసుకోవడం 5,000, 8,000 అంటే 13,000 రూపాయలు ముగిదే భారం అవుతుంది. కాబట్టి కొన్ని కుల సంఘాలు కూడా చనిపోతే 5,000 అలా ఇస్తున్నాం. మా కమ్యూనిటీ నుంచి తుర్కాపులో ఎవరైనా చనిపోయినా వాళ్ళ పేదవాడైతే 5,000 రూపాయలు ఇచ్చి ఆ కార్యక్రమానికి అలాగే కుటుంబాలు కానీ వేరే వాటిలో ఎవరైనా అలా జరుగుతున్నాయి. దాయించి కొద్దిగా దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి గౌరవ మేయర్ గారి ద్వారా కమిషనర్ గారు తెలియజేస్తున్నాను. అంటే కానీ 2021 జూలై 30 తారీఖు నుంచి 2024 జూన్ 4వ తారీఖు వరకు మీ యొక్క ప్రజాప్రతినిధి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు మీరు అధికారంలో నగరపాలక వర్గంలో ఉండగా అప్పుడు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇప్పుడు జరిగింది అని మీరు అంటున్నారు. కంపల్సరీ వాటి మీద ఎమ్మెల్యే గారితో చెప్పి మేయర్ గారి అధ్యక్షతన మనకున్న 8 బరియల్ గ్రౌండ్స్లో ఒక కమిటీ వేసి దానికి ఎంత నిర్ణయించాలనేది కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం. చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఐలం చెరువు కానీ మీ ఇలా అవతల ఉన్నది కానీ మాకు చెప్పింది ఏంటంటే ఆ రోజు మేయర్ గారి అధ్యక్షత జరిగిన దాంట్లోనే జరిగింది. దాన్ని 4,500 5,000 రూపాయలు తీసుకోమన్నారు. అప్పుడు జరగలేదని కాదు, కానీ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి దాన్ని కొద్దిగా మనం పద్యమన్నాం కానీ ఇందులో ఏది తప్పుపట్టే పరిస్థితి కాదు. కానీ మనం
గతంలో ప్రభుత్వం కూడా చేసింది మేయర్ గారి అధ్యక్షతనే. మేయర్ గారి అధ్యక్షతనే 5,000 రూపాయలు మొత్తం తీసుకోమన్నారు. 1 టౌన్లో ప్రమాణం జరుగుతుంది. ఆ 2 టౌన్కి వచ్చేవాడిగా ఇబ్బంది అవుతుంది. దాని కూడా చేస్తే పేదవాడికి దీంట్లో రాజకీయాలు ఏం లేవు. అయ్యా బాబు 1 టౌన్ మీకు మీ పక్కన ఆయన కూడా ఈ కౌన్సిల్ కార్పొరేటర్ విదేశీ చెప్పారు. అయితే అది ఎప్పటి నుంచి జరిగింది అన్నది కూడా ఆయన గ్రహించాలి. ఆ రోజు వారి గవర్నమెంట్ లో వారు ఉన్నప్పుడు దాన్ని కూల్చివేసిన తర్వాత దాని మీద నియంత్రణ లేకుండా 8,000 20,000 కూడా తీసుకుంటున్నారు. మీకు తెలుసో తెలీదు. అది నియంత్రించడానికి ఇప్పుడు శాసనసభ్యులు వారు దీన్ని ఇట్లా పెట్టి దాన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తామని మన కౌన్సిల్లో పెట్టారు. ఆ రోజు మీరు పోల్చడానికి మీరు అందరూ ప్రోత్సహించకపోతే ఇది 8,000 అనేది జరిగేది కాదు. కాబట్టి ప్రయత్నం చేసి ఇప్పుడు దీన్ని అందరం కలిసి సుశాలం అనేది మన అందరికీ సొంత ప్లేస్. అది మన లాస్ట్ వెళ్ళాల్సింది మన అందరి ఇల్లులో ఎక్కడ ఉండదు, అదే మన ఇల్లు. అక్కడికి వెళ్ళాలి కాబట్టి దాన్ని మన అందరం రాజకీయ కాకుండా మన సొంత నిర్ణయాలు కాకుండా అందరికీ ఉపయోగపడేలా చేద్దామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. దక్షిణ వీధి వెంకన్న చెరువు వాటిలో శవయాత్రకు వచ్చినటువంటి వారికి కనీసం నీరు సదుపాయం లేదు. అక్కడ ఉన్న నూతు పురాతనమైన నువ్వు అది మురుగువాసన వస్తుంది. కానీ అక్కడ అంతిమయాత్రకు వెళ్ళిన వారికి తక్షణం మాకు ఫోన్ చేసినట్లయితే మంచినీరు ట్యాంక్ పంపిస్తున్నాము. కానీ అది చాలా ఇబ్బందికర విషయం కనుక తక్షణం వెంకన్న చెరువుకి డ్రిల్ బోర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాట్లాడండి, అంశాలు అయిపోయింది. రోడ్ల గురించి సమస్యలు కార్పొరేషన్ ఆఫీస్కి వస్తే చెప్తాం. నువ్వు ఇప్పుడు వచ్చి కౌన్సిల్ లో చెప్తాం కాదు. అది ఎప్పుడు నేను చెప్తున్నా ఈ అజెండాలో ఉన్న అంశాల గురించే మాట్లాడాలి. ఇక్కడ మరి ప్రజా సమస్యలు ఎప్పుడు అధ్యక్ష ప్రజా సమస్యలు ఇంట్లో కూర్చుంటే అవో మాట్లాడాలి. సబ్మిట్ చేశారు. ఆ డబ్బులు సద్వినియోగం చేసుకోవచ్చు కదా. గత ప్రభుత్వంలో చెత్త పన్ను 60 రూపాయలు వసూలు చేశారు. అన్ని కమిషనర్ గారికి శానిటరీ కూడా కమిషనర్ గారికి ఇచ్చారు. అది ట్రెజరీలో పెట్టారని మాకు తెలుసు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్నారని మళ్ళా స్పెషల్గా బడ్జెట్ ఎందుకు కేటాయించాలని ఆనరబుల్ మేయర్ గారికి సభ్యులు గారు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే గత ప్రభుత్వంలో ఈ క్లాప్ ఆటోలు ప్రారంభమైన దగ్గర నుంచి కలెక్షన్ అయినటువంటి సొమ్ము ప్రత్యేకంగా కార్పొరేషన్ దగ్గర జమ కాబడింది అని చెప్పి అంటూ ఉన్నారు. అది వాస్తవానికి మీరు చెప్పింది నిరాధారమైనటువంటి అంశం అండి. ఆ డబ్బులు కట్టంగా ఇంకా జనరల్ ఫండ్ నుంచి పేమెంట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 60 వెహికల్స్ గతంలో తిరుగుతూ ఉన్నాయి. ఈ 60 వెహికల్స్ కూడా నెలకి ఒక్కొక్క బండికి 54,000 చొప్పున 60 × 54,000 సుమారు బ్రహ్మారవి 40 లక్షల రూపాయలు ప్రభుత్వానికి పే చేయాల్సి వచ్చేది. ఈ వాహనాలు తిరిగినందువల్ల ప్రజల దగ్గర నుంచి ఇంటికి రూపాయలు చెప్పినటువంటి కలెక్ట్ చేసినటువంటి సొమ్ము సరిపోక ఇంకా సాధారణ నిధుల నుంచి జమ చేయాల్సి వచ్చింది. మీరు కిందకు వచ్చి ఆఫీస్లోకి ఇస్తే డీటెయిల్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నా దగ్గర సమాచారం లేదు. మీరు కిందకు వచ్చి ఆఫీస్ ఓకే కింద ఆఫీస్లో కలెక్ట్ అంటే దానికి రిలేటెడ్ అయితే చెప్తారు. మీరు చరిత్రకి వెళ్ళారు. వినండి. మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు ఎవరినిచ్చిన మళ్ళీ అదే అడుగుతారండి మీరు. అది కూడా ఎందుకు పెట్టామంటే అండి, ప్రభుత్వం పన్ను కలెక్ట్ చేయడం మానేసాం. అప్పటి నుంచి డిసెంబర్ వరకు కూడా వాహనాలు తిరిగినాయి. ఆ టైంలో సుమారు 8 నెలల కాలం పాటు మనం పేమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. దానికోసం పెట్టినటువంటి అంశం. మేడం చెప్పేది ఏంటంటే ఒక మాట చెప్పింది ఏదో విన్ని మీరు దాన్ని ఎస్ఆర్లో
నేను చెప్తాను గురించి మీరు నా మాట్లాడే అవకాశం మాట్లాడండి. మా బాడీకి చెప్పండి. మీరు నా మా బాడీకి చెప్పండి. మా బాడీకి చెప్పండి. ఒకవేళ ఒక నిమిషం అండి. రెండు ఒక నిమిషం విషయం చేశారు నేనేమనుకున్నాం మాట్లాడే కార్పొరేట్ రైట్ లేదా? కార్పొరేట్ రైట్ లేదా? రైట్ లేదంటే మీరు చెప్పండి నేను కూర్చుంటా. కార్పొరేట్కి రైట్ లేదంటే నేను కూర్చుంటాం. నా మాట వినండి ఒక మాట. ముందు రేపు సమాధానం ఆ చెప్పండి. విషయం గురించే మనం మాట్లాడండి. ఏదైనా ఎజెండాలో అంశం పొందుపరచాలంటే ముందుగా మేయర్ గారి నోటీస్ తీసుకురావాల్సిందే, లేదా మేయర్ గారి కన్నా 0 అవర్ ప్రస్తావించి డిస్కస్ చేయమంటే చేయాలి. ఎజెండాలో ఏదైనా కౌన్సిల్లో కార్పొరేట్ మాట్లాడే అధికారం లేదంటారు. ముందుగా మేయర్ గారి నోటీస్ తీసుకురావాలి. మీరేమన్నారు? ఎజెండాలో ఉన్న అంశాలు ఏదైనా కార్పొరేట్ మాట్లాడకూడదా? మాట్లాడే అధికారం ఉందా లేదా? చెప్పాల్సిందే. కార్పొరేట్ మాట్లాడొద్దంటే మాట్లాడే అధికారం లేదంటే చెప్పండి, నేను ఏం చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎవరండి? ఎజెండాకి సంబంధించి పద్ధతిగా మాట్లాడుతున్నాను. కార్పొరేట్ మాట్లాడుతుంది. ఒక నిమిషం మీరు కూడా ఆవిడేముంది ఏదో చెప్పబోతుందో కౌన్సిల్లో మాట్లాడుకునేది అన్ని తెలుసు, మీరు ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడుకోవచ్చు. మధ్యలో వచ్చి ఇది అది అనేటువంటి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక నిమిషం నేను చెప్తాను మేడం, ఒక నిమిషం ప్లీజ్ కూర్చోండి. ప్రత్యేకంగా ఏదైనా అంశం చర్చించాలంటే మేయర్ గారి యొక్క ముందస్తు అనుమతితో మాత్రమే మాట్లాడాలి తప్ప మేయర్ గారి పర్మిషన్ లేకుండా మాట్లాడడానికి లేదు. కౌన్సిల్లో మేయర్ గారి అనుమతితో మాట్లాడతాం. మీరైతే చెప్పుకోవద్దా? ప్రజాసభలు చెప్పండి. మేయర్ గారి అనుమతి తీసుకొని మాట్లాడవచ్చు. కౌన్సిల్లో క్రియేటివ్గా ఉంటుంది. మీ సీనియర్లని 2005 కార్పొరేట్ గా మనం సెట్ చేస్తాం. తీసుకొని మాట్లాడచ్చు. మేయర్ గారు అనుమతి మీరు మాట్లాడకూడదు కదా. కౌన్సిల్లో మేయర్ గారు పర్మిషన్ లేదు. కౌన్సిల్ సమావేశంలో మొత్తం 10 అంశాలని మరి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది సంవత్సరంలో మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఏలూరు నగరాన్ని
నగరానికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై మరి ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ మరి కార్పొరేషన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా బెంగళూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, మొన్న మరి అది లీకేజ్ ఏర్పడడం వల్ల మరి యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క లీకేజ్ని మరి అరెస్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మేము కానివ్వండి, గౌరవ కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా అక్కడ మరి పగలనక రాత్రనక అక్కడ పాల్గొని ఏదైతే మరి వందలాది మంది స్టాఫ్తో అక్కడ అవన్నీ కూడా పరిష్కరించుకొని ఏలూరు నగర ప్రజలకి మంచినీరు ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అక్కడ బండి అదంతా కూడా మరి పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక నిపుణులు కూడా అక్కడ సలహాలు సూచనలు తీసుకొని మరి దాదాపుగా 5 కోట్ల రూపాయలు ఖర్చుతో అది కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి 15 కోట్ల రూపాయలు గౌరవ సీఎం గారు మరి ప్రత్యేక నిధులు కూడా తమ్మిలేరు వంతెనకి కూడా మరి కేటాయించడం జరిగింది. అవి కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. అలాగే జూట్మిల్ వంతెన దగ్గర 5 కోట్ల రూపాయలతో వంతెనను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి సీసీ రోడ్లు ఏదైతే మరి పోలీసు పెట్రోల్ బంకు దగ్గర అక్కడ కూడా 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డుని నిర్మించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మా పాలకవర్గం అంతా కూడా మరి ఏలూరు నగరాభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజున కొన్ని అంశాలను కూడా మరి గౌరవ సభ్యులందరూ కూడా ప్రస్తావించుకోవడం జరిగింది. ఏదైతే అల్లూరు సీతారామయ్య స్టేడియం దగ్గర మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కానివ్వండి, అలాగే ముఖ్యంగా బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి అశోక్ నగర్ దగ్గర మరి వాళ్ళు టీం వారు అడిగినటువంటి వారు సేవ చేసేందుకు మరి అభివృద్ధి అలాగే మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఆ బరియల్ గ్రౌండ్ని వారికి అప్పచెప్పే అంశాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా సభ్యులందరూ ఆమోదం తెలియజేయడం జరిగిందని సందర్భంగా